Hello students, welcome to Augustine Sir's educational channel. Last video lo manam what is inversion and types of inversion chusam. Inversion ante enti? Normal ga as we moving upwards the temperature decreases, that is a lapse rate. Temperature inversion enti ante as we are moving upwards the temperature also increases, that is a reverse normal lapse rate and also temperature inversion. And different types of inversions we covered. And let's move to the what are the effects with this inversion. Inversion రావటం వల్ల అంటే అక్కరింగ్ అవ్వటం వల్ల మేజర్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఇన్వర్షన్ అంటే ఏంటి, లోవర్ లెవెల్స్లో అంటే గ్రౌండ్ లెవెల్లో వీ హ్యావ్ ది లోవర్ టెంపరేచర్, అంటే ఎర్త్ సర్ఫేస్ అనేది లోవర్ టెంపరేచర్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ది అట్మాస్ఫియర్ హయ్యర్ టెంపరేచర్ ఉంటుంది అండ్ గ్రౌండ్ లెవెల్లో లోవర్ టెంపరేచర్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మేజర్గా ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఫాగ్ అండ్ ఫ్రాస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫాగ్ అంటే ఏంటి, లైక్ ఇట్స్ ఏ లిక్విడ్ ఫామ్లో వాటర్ అనేది అంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో మనకు వచ్చినట్లయితే దాన్ని ఫాగ్ అని అంటాము. ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే విజిబిలిటీ ఏమి ముందున్నదేమి కనిపించదు అనమాట, విజిబిలిటీ అనేది నో ఇక్కడ. అదే ఫ్రాస్ట్ అంటే ఏంటంటే ఐస్ క్రిస్టల్ లాగా వాటర్ అనేది డ్రాప్ అయితే దీన్ని మనం ఏమంటాము అంటే ఫ్రాస్ట్ అని అంటాము. ఇక్కడ విజిబిలిటీకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ పొల్యూటెంట్. ఓకే, ఫాగ్ అంటే లైక్ ఇట్స్ లైక్ ఏ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అండ్ ఫ్రాస్ట్ అనేది ఐస్ క్రిస్టల్లో మనకి మంచు పడితే దాన్ని మనం ఏమంటాము అంటే ఫాగ్ అండ్ ఫ్రాస్ట్ ఫార్మేషన్ అంటాం. అయితే ఈ ఫాగ్ అండ్ ఫ్రాస్ట్ ఫార్మేషన్లో ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది మాయిశ్చర్ ట్రాప్ అవుతుంది, సో దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అంటే మనకు ముందు వచ్చే వాళ్ళు క్లియర్గా కనిపించరు అనమాట, యాక్సిడెంట్స్ అవి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్. సో దట్ ఈ ఫ్రాగ్ అండ్ ఫాస్ట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే సమ్ పొల్యూటెంట్స్ ఆర్ ట్రాప్డ్, ఈ మాయిశ్చర్లో ట్రాప్ అవ్వటం వల్ల మనకి ఏంటి అంటే స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. స్మాగ్ అంటే ఏమీ లేదు, స్మోక్ ప్లస్ ఫాగ్. రీసెంట్గా కూడా ఈరోజు కూడా మనం న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఢిల్లీ అంతా కూడా స్మాగ్తో కవర్ అయిపోయింది. నియర్లీ ఇట్ ఇంక్రీజ్ ది 450 పాయింట్స్ అబోవ్ ఉంది ఢిల్లీ పొల్యూషన్ బికాస్ ఆఫ్ దిస్ స్మోక్ ప్లస్ ఫాగ్నెస్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇట్ ఆల్సో సప్రెస్ ఆఫ్ ది కన్వెక్షన్, లైక్ ఇక్కడ ఎక్కువగా లోవర్ టెంపరేచర్ గ్రౌండ్ సర్ఫేస్ లెవెల్లో లోవర్ టెంపరేచర్ ఉన్నట్లయితే ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ ఫార్మేషన్ అవ్వకుండా నెక్స్ట్ రెయిన్ పడకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే గ్రౌండ్ లేయర్ అనేది లోవర్ టెంపరేచర్ ఉందో ఎవాపరేషన్ అనేది అవ్వదు, లైక్ క్లైమేట్ అంతా డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోవటం వల్ల మనకి క్లౌడ్స్ ఫామ్ అవ్వకపోతే రెయిన్ఫాల్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది ఏవియేషన్ సెక్టర్. ఇప్పుడు ఈ ఫాగ్ ఫ్రోస్ట్ ఈ స్మాగ్ అంతా ఎయిర్లో స్ప్రెడ్ అయిపోయి ఉండటం వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్పెషల్లీ అవి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది అండ్ క్లియర్గా విజిబిలిటీ కూడా ఉండదు. అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు ది టర్బులెన్స్ అంటే మూమెంట్ ఎక్కువగా అంటే వెన్ అవర్ ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ అక్కర్స్ సమ్ టర్బులెన్స్, అంటే సడన్ మూమెంట్ ఆఫ్ ది దట్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ టర్బులెన్స్. నెక్స్ట్ ఫైనల్లీ ఇట్ ఎఫెక్ట్స్ ది అగ్రికల్చర్ సెక్టర్. మనకి ఎక్కువగా ఈ మంచు ఎక్కువగా పడటం వల్ల కొన్ని క్రాప్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నట్లయితే కాటన్ మేజర్లీ సూటబుల్ ఫర్ ది రబీ సీజన్. ఇప్పుడు ఒకవేళ ఎక్కువగా మంచు పడుతూ వచ్చింది అనుకోండి, మనకి ఏదైతే విచ్చుకుంటూ వస్తుందో ఆ కాటన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దాని క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ లైక్ క్రాప్స్ లైక్ potatoes and apples in valleys. These all are affected with this inversion. These are the major effects with the inversion. ఇప్పటి వరకు మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం, ఎస్పెషల్లీ వి డిస్కస్డ్ ఫర్ ది టాపిక్స్ లైక్ ఇన్సోలేషన్, టెంపరేచర్ అండ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఇప్పుడు దీని రిలేటెడ్ నియర్లీ వీ హ్యావ్ మోర్ దెన్ 100 క్వశ్చన్స్. వీటన్నిటిని సాల్వ్ చేద్దాం. దీస్ ఆర్ ద బేసిక్ ఐడియా. ఇప్పటి వరకు మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు వీటి రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం అన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎయిర్ టెంపరేచర్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఎయిర్ టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ ఎట్ ది స్టాండర్డ్ హైట్ ఆఫ్ 1.2 meters, దట్ ఈస్ నథింగ్ బట్ 4 feet అబోవ్ ది గ్రౌండ్ సర్ఫేస్
And next statement is like the average rate of temperature decreases with a height is termed as the environmental temperature lapse rate. Already we know that lapse rate ante as we moving upwards temperature decrease avadame lapse rate antamu. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలియని కొత్త స్టేట్మెంట్, ఏ టెంపరేచర్ ఇస్ మెజర్డ్ ఎట్ స్టాండర్డ్ హైట్ ఆఫ్ 1.2 మీటర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ టెంపరేచర్ని 1.2 మీటర్స్ హైట్లో మనం మెజర్ చేస్తాం. అంటే గ్రౌండ్లో పెట్టి మనం ఏ టెంపరేచర్ని మెజర్ చేయము. దీని గ్రౌండ్ సర్ఫేస్ అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 1.2 మీటర్స్ అబోవ్ అనేది మనం ఏ టెంపరేచర్ మెజర్ చేస్తాము. 1.2 మీటర్స్ అనేది 4 feet కూడా అంటారు అనమాట. According to the World Meteorological Organization and Indian Meteorological Department, that is nothing but IMD, అవి స్పెసిఫై చేసే అనమాట. మనం ఏదైనా ఏ టెంపరేచర్ మెజర్ చేసేటప్పుడు we should place that at 1.25 మీటర్స్ నుంచి 2.0 మీటర్స్ అబోవ్ గ్రౌండ్ లెవెల్లో మనం ప్లేస్ చేసి దాన్ని మెజర్ చేయాలి. ఇక్కడ చూడండి, సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ నేను మెన్షన్ చేశాను. ఇలా మనము స్టాండర్డ్ హైట్ మెయింటైన్ చేయడం వల్ల ఇట్ అవాయిడ్స్ ది గ్రౌండ్ రేడియేషన్. ఆల్రెడీ వి నో దట్ ఎర్త్ కూడా సమ్ రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఎప్పుడైతే మనం సమ్ హైట్లో ప్లేస్ చేసి మనం మెజర్ చేస్తామో ఈ గ్రౌండ్ రేడియేషన్ని అది క్యాలిక్యులేషన్లోకి తీసుకోదు. ఇట్ ప్యూర్లీ క్యాలిక్యులేట్స్ ది ఎయిర్ టెంపరేచర్. అదే మనం విండ్ స్పీడ్ని మెజర్ చేయాలి అనేటప్పుడు మనం ఏంటి, ఇక్కడ ఎయిర్ టెంపరేచర్ని మనం మెజర్ చేయాలన్నప్పుడు థర్మోమీటర్ని యూస్ చేస్తాం. అదే విండ్ స్పీడ్ని మనం మెజర్ చేయాలి అనేటప్పుడు అనమోమీటర్ని యూస్ చేస్తాం. దీన్ని అయితే 10 మీటర్స్, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అదర్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ టెంపరేచర్ అయితే 1.2 to 2 మీటర్స్ అబోవ్లో మనం మెజర్ చేస్తాము. అదే విండ్ స్పీడ్ మెజర్ చేయాలి అంటే 10 మీటర్స్ అబోవ్లో అనమోమీటర్ని పెట్టి మనం విండ్ స్పీడ్ని మెజర్ చేస్తాం. బికాస్ ఇది ఎందుకు ఇలా మెజర్ చేయాలంటే ఫ్రిక్షన్, మనకి ఎయిర్ డిసెండింగ్ అసెండింగ్ జరిగేటప్పుడు సమ్ ఫ్రిక్షన్ అనేది అక్కరింగ్ అవుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం 10 మీటర్స్ అబోవ్లో ప్లేస్ చేస్తాం. అదే రెయిన్ఫాల్ మనం మెజర్ చేసేటప్పుడు మనం 30 సెంటీమీటర్స్ అబోవ్ గ్రౌండ్ లెవెల్లో దీన్ని ప్లేస్ చేస్తాం. సో దట్ ఇట్ మినిమైజెస్ ది స్ప్లాషింగ్ అండ్ విండ్ ఎఫెక్ట్స్, విండ్ అండ్ స్ప్లాషింగ్ ఎఫెక్ట్స్ని అక్కర అవ్వకుండా ఇది చూసుకుంటుంది. So that second statement already we know that. So that both 1 and 2 are right answers. Okay, we will see the next this question in the next video.